ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మరి 8వ వచనం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ అమూల్యమైన ప్రశస్తమైన నామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని దాసునిగా, దేవుని బిడ్డలైన మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇది దేవుని చిత్తం కనుక నేను ఇలా నిలబడగలిగాను. ఇది దేవుని చిత్తం కనుక మీరు ఈ మాటలు వినగలుగుతున్నారు. ఏదో బై మిస్టేక్గా మీరు ఈ ఛానల్ పెట్టింది కాదు, లేదు అంటే బై మిస్టేక్గా నేను వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పింది కాదు. దేవుని కార్యం, దేవుని యొక్క అనాది కాల సంకల్పం. అనాది అంటే ఆదికి ముందున్నది, అనగా నిత్యత్వంలో ఉన్నటువంటి సంకల్పం ప్రకారం, అనగా జగత్తుకు పునాది వేయబడక ముందే ఉన్నటువంటి సంకల్ప ప్రకారం మనం ఇలా కలుసుకుందాం. మీరు నన్ను డైరెక్ట్గా చూడకపోవచ్చు, నేను మిమ్మల్ని డైరెక్ట్గా చూడకపోవచ్చు, కానీ నా మాటలు మీరు వింటున్నారు. మీ యొక్క రెస్పాన్స్ లేకపోతే మీ యొక్క రిసీవింగ్ని నేను ఇలాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఏదేమన్నప్పటికీ మన మధ్యలో దేవుని వాక్యం వస్తుంది. దేవుని వాక్యం నాలోకి, దేవుని వాక్యం వచ్చింది, నాలోకి వచ్చిన దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది. స్వర్గం నుంచి వచ్చిన వాక్యం సేవకుల్లోకి వచ్చింది, సేవకుల్లో నుంచి విశ్వాసిలోకి వచ్చింది. వాక్యం ఇలా మారుతూ ఉంటుంది. మరలా కొత్తగా వాక్యం వస్తుంది, నింపబడుతూ ఉంటాం, బోధించబడుతూ ఉంటుంది, వింటూ ఉంటారు, అన్వయించబడుతూ ఉంటుంది. ఇలా ఒక రొటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఒక నిరంతర ప్రక్రియ దేవుని వాక్యం మన దగ్గరికి రావడం. కాబట్టి దేవుని వాక్యం రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఒక 2 రాతి పలకలు తీసుకొని ఒక మనిషి, ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి కిందకి వెళ్ళాడు, ఇశ్రాయేలు పాలెంలోకి వెళ్ళాడు. 10 మాటల కోసం అతడు 40 రోజులు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. వెళ్ళాడు, 1 గంటకో అరగంటకో దేవుడు రాసివ్వగలడు, ఒక 10 నిమిషాల్లో రాసివ్వగలడు. లేదు అంటే ఆ పర్వతం మీదే వాటిని రాసేసి, మోషే అందరూ కొంచెం దూరంగా జరగండి, నేను విసిరేస్తాను, మీరు తీసుకోండి అని కూడా చెప్పగలడు. కానీ తన సేవకుడైనట్టు మోషే వెల చెల్లించాలి అనేటువంటి ఉద్దేశంతో అతన్ని 40 రోజులు పర్వతం మీద తీసుకొని వెళ్ళాడు. ఏ రోజు రాశాడో మనకు తెలియదు, కానీ 40 దినాల ఉపవాసం ముగించిన తర్వాత 41వ రోజు ఆ పలకల్ని అతనికి హ్యాండ్ ఓవర్ చేసి, మోషే ఇప్పటికే 40 రోజులైంది, ప్రజలు ఎదురు చూస్తున్నాడు, గో డౌన్. ఈ మోషే ఏమాయను? మోషే తప్పిపోయాడా? మోషే చనిపోయాడా? సరే, మోషే లేకపోతే నువ్వు ఉన్నావు కదా, మా ఆలోచన చొప్పున నువ్వు ఏదైనా ఒక ప్రతిమని, ఒక ఇమేజ్ని, ఒక విగ్రహాన్ని చేసావంటే మేము పూజ చేసుకుంటాం. మాకు ఒక బొమ్మ లేకపోతే, మాకు ఒక విగ్రహం లేకపోతే, మేము ఒక వస్తువుని ఇమాజిన్ చేసుకోకపోతే మేము వర్షిప్ చేయలేము. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ అస్ అని ప్రజలందరూ అడిగేసరికి, అమ్మా అంత గోల్డ్, అంత సిల్వర్ నేను ఎక్కడిస్తే, అవన్నీ మీరు ఆలోచించొద్దు సార్, మా దేహముల మీద ఉన్నటువంటి ఇవన్నీ తీసుకుని వస్తాం, అర్పిస్తాం. ఒక ఆరాధన అనేటువంటి కారణం కోసం వాళ్ళు వెల చెల్లించారు. దేవుని ఆజ్ఞల కోసం మోషే వెల చెల్లించాడు. దేవుని రాజ్యంలో ఇంచుమించు అన్నీ ఫ్రీ, రక్షణ ఫ్రీ, నిత్యజీవం ఫ్రీ. కానీ దానికి మనం వెల చెల్లించాలి. ఈనాటి కరెన్సీ టైపులో మనం ఏదో డబ్బులు తీసి ఇవ్వడం లేదు, కానీ వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ లైఫ్స్. మనము మన యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నాం, మన ప్రయాసని, మన తలాంతుల్ని, మన వరాల్ని మనం వినియోగిస్తున్నాం. తద్వారా ఏదో పొందుకుంటున్నాం. ఆ పొందుకున్నది 10 మందికో లేదా ఇంకొంతమందికో, అనేకులకు ప్రయోజనకరంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. కాబట్టి మోషే పర్వతం నుంచి జీవవాక్యములు తీసుకొని వచ్చిన మోషే, జీవవాక్యమును తీసుకొని రావడానికి అతనిలో మరణానుభవం ఏర్పడింది.
మరణపు అనుభవం. వృద్ధుడైనటువంటి అబ్రహామును గురించి రాయబడింది, అతడు మృతతుల్యుడు అని రాయబడింది. ఈస్ పార్షియలీ డెడ్, ఆల్మోస్ట్ డెడ్. జీవోత్సవంలాగా ఇంచుమించు అలాగే ఉన్నాడు. కానీ అతని యొక్క యవ్వనాన్ని దేవుడు నూతనపరిచాడు. అతని జీవితంలో కార్యం చేశాడు. 100 సంవత్సరాల వయసులో ఎవరు ఊహించిన విధంగా అతని కుమారుని ఇచ్చాడనే సంగతి మనకు తెలుసు. దేవుడు మోషే యవ్వనాన్ని నూతనపరిచి, ఆయన సన్నిధిలో గడపడం ద్వారా నూతనపరిచి, ముఖంలో మెరుపు రప్పించి, ఆజ్ఞలు ఇచ్చి ఆయన పంపించాడు. మరణపు ఆజ్ఞలు కాదవి, మరణ వాక్యాలు కాదు. మీకోసం మరణ వాక్యాలు తీసుకుని వచ్చిన వాడు ఇతడే అని మోషేను గురించి స్టెఫన్ చెప్పలేదు. మరణ వాక్యాలు కాదు, జీవింపజేసేటువంటి వాక్యాలు. అనగా ఒక మనిషి తన ప్రాణాన్ని పణంగా పెట్టి వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా 80 సంవత్సరాల వృద్ధుడు ఉపవాసం ఉంటాడా? ఊహించలేం మనం. అబ్బే కష్టమండి, ఉండలేడు. కానీ 80 సంవత్సరాల మోషే ఉపవాసం ఉన్నాడు. తనకు తెలిసినటువంటి ఏదో ఐగుప్తు జ్ఞానంతో హమురాబీ ధర్మశాస్త్రంలోంచి ఏదో కాపీ చేసి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు రాశాడనో దేవుడు చెప్పాడని చెప్పి వాళ్ళని మోసం చేయొచ్చు. కానీ మోషే ఆ పని చేయలేదు. ఫ్రెష్ వర్డ్ని తీసుకొచ్చాడు, తాజా వాక్యాన్ని తీసుకొచ్చాడు, జీవము గల వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఈ రోజులో డెడ్ వర్డ్స్ని మన పాస్టర్లు పులిపిట్ నుంచి తీసుకొస్తున్నారు. పులిపిట్ నుంచి వాళ్ళు వడ్డించేటువంటి ఆహారం, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఆ సమాచారం తీసుకొస్తారు. దైవ సన్నిధి నుంచి పొందుకున్న రిసీవ్ చేసుకునేది ఇవ్వడలేదు. ఎవరో ఒకరి ప్రసంగాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి మరొక ప్రసంగంగా ప్రస్తావిస్తున్నాం. మోషే తీసుకొచ్చినట్టుగా రా ఫ్రెష్ వర్డ్ని దేవుని సన్నిధిలో వచ్చి తీసుకొని రావాలి. దేవుని సన్నిధిలో ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో యాజకుడు మాత్రమే తినదగినటువంటి రొట్టెలు ఉన్నాయి, సముఖపు రొట్టెలు. స్తోత్రం. అలాగే పరలోకపు సముఖములో రొట్టెలు ఉన్నాయి, ఆహారం ఉంది, వాక్యం ఉంది, జీవమన్నా ఉంది, ఆత్మీయమన్నా ఉంది. దాన్ని మనం పొందుకోవాలి. అక్కడ షార్టేజ్ ఉండదు. కనుక దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం ప్రేరణలు, 4 ఇన్స్పిరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. మనిషికి ఇన్స్పిరేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ మంచిదే, కానీ ఇన్స్పిరేషన్ ఇంకా బెటర్. ఈ మధ్యకాలంలో గత వారంలో ఒక స్నేహితుడు, ఆఫ్రికన్ స్నేహితుడు నాకు మెసేజ్ పెట్టాడు, మీరు ఇన్వైట్ చేయండి, నేను వస్తాను, మీతో ఉంటాను, పరిచయం చేస్తాను. నేను చెప్పాను, ఐ విల్ నెవర్ ఇన్వైట్ యూ, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయను. ఇన్వైట్ చేసి వచ్చేవాళ్ళు సరైన సేవ చేస్తారో లేదో మరి తెలియదు. ఇన్స్పిరేషన్ బట్టి దేవునితో మాట్లాడా. నేను ఆహ్వానిస్తే వచ్చేవాడికి కాదు, ఆయన పంపితే వచ్చేవాడిగా ఉండాలి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభుని ఎవరు యూదయాకి ఇన్వైట్ చేయలేదు. రా ఎటాగో లాజర్ చచ్చిపోయాడు, ఇంకా ఆయన వచ్చే లాభంలే, వచ్చినా వేస్టేలే. రోగిగా ఉన్నప్పుడు రాలేదు, చనిపోయినప్పుడు రాలేదు, ఇంకెందుకు వేస్ట్ అనుకొని, అయినా ప్రభు ఒక్కసారి నువ్వు వస్తే బాగుండు అని అభిప్రాయాన్ని ఆ ఇద్దరు సహోదరులు వ్యక్తం చేయలేదు. వాళ్ళు ఆహ్వానాన్ని తిరస్కరించాడు. కానీ వాళ్ళు ఆహ్వానించని సమయంలో, వాళ్ళు ఆహ్వానించని రోజు యేసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇన్విటేషన్స్ మీద ఆధారపడద్దు. ఇన్విటేషన్స్ ఈరోజు వస్తే రేపు రాకపోవచ్చు. ఇన్స్పిరేషన్ మీద, డివైన్ ఇన్స్పిరేషన్ మీద, దేవుని ఆత్మ నడిపింపు మీద ఆధారపడాల్సిందిగా దేవుని సేవకుల్ని, నేను 29 సంవత్సరాల నా సేవా జీవితంలో నన్ను ఎక్కడ మీటింగ్ నన్ను పిలవండి అని నేను ఎవరిని బతిమలాడుకోలేదు. ప్రపంచం చాలా విశాలంగా ఉంది, విశాలాచ పృథ్వీ. కాబట్టి ఎక్కడైనా మనం సేవ చేయొచ్చు. మన యెరూషలేములోనే కాదు, యూదయ సమరయంలో కాదు, భూదిగంతముల వరకు మనకు సేవకు అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తమిళనాడులోనే కాదు, తెలంగాణలో కాదు, ఎక్కడైనా ద్వారాలు తెరవబడతాయి. మనం వెళ్ళి చేయగలుగుతాం. దేవుడు మన చేత చేయిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇన్విటేషన్లు అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. ఇక్కడ కూడా ఇన్స్పిరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దేనికి ఇన్స్పిరేషన్? ఒకటి ప్రకటించడానికి. స్టెఫన్ చనిపోయాడు 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో మనం ఉన్నాం. 8వ అధ్యాయంలో పిలుపుకు ఒక ఇన్స్పిరేషన్. అరే లే పీపుల్ వెళ్ళారే, లే పీపుల్కి, అపోసల్స్కి, అపోస్తులకి, సామాన్య జనులకి మధ్యవర్తులుగా ఉన్నటువంటి పరిచారకులము అనబడినటువంటి 7 మంది. ఆ 7 మందిలో పిలుపు ఒక్కడే వెళ్ళాడు. 7 మంది లేరు, ఇప్పుడు 6 మంది అయ్యారు. 6 మందిలో పిలుపు ఒక్కడే సమరయకి వెళ్ళాడు.
మిగతా 5 మందిని అడిగి ఉంటాడు ఫిలిప్. నాకు తెలియదు, జస్ట్ ఇమాజినేషన్. వస్తారా మీరు? నో. ఇక్కడ అపోస్తల దగ్గరే మేము ఉంటాం. అపోస్తలకి ఆహారం ఎవరు పెడతారు? అపోస్తల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆలోచించి ఉండొచ్చు, కానీ అపోస్తల గురించి కాదు ఆయన ఆలోచించింది. ఫిలిప్ నశించిపోతున్న ఆత్మల గురించి ఆలోచించాడు. ఈ రోజులో ప్రవక్త దగ్గరో, అపోస్తలుల దగ్గరో, పెద్ద దైవజనుడి దగ్గరో, వెల్ నోటెడ్ ప్రీచర్ దగ్గర, టీవీ ప్రీచర్ దగ్గర ఉండడానికి ప్రజలు ఆశపడుతున్నారు, అపాయింట్మెంట్ల కోసం ఆశపడుతున్నారు. కానీ ఫిలిప్ ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. అపోస్తలులు కాదు, ఆత్మలు ముఖ్యం. అపోస్తలులు కూడా ఆత్మలే, వాళ్ళలో కూడా దేవుని ఆత్మ ఉంది. వాళ్ళను కూడా విశ్వాసుల్లాగా, విశ్వాసులకి బోధించేవారు కనుక విశ్వాసుల కన్నా ఎక్కువ భావించి వాళ్ళలో కూడా ఆత్మ ఉంది, వాళ్ళని కూడా ఆత్మలనే భావించాలి. కానీ ఫిలిప్ యొక్క ప్రాధాన్యత చూడండి. సామాన్యమైన ప్రజల ద్వారా స్ఫూర్తిని పొంది సమరయ ప్రాంతానికి సాహసించి సువార్తను ప్రకటించాడు. స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్దుల్ కలామో, లేకపోతే పెద్ద పెద్ద జిడ్డు కృష్ణమూర్తి లాంటి పెద్ద పెద్ద ఫిలాసఫర్సో, లేకపోతే జ్ఞానుల యొక్క మాటలను బట్టి ఆయన ఇన్స్పైర్ కాలేదు. సామాన్యుల యొక్క సాహస కార్యాన్ని బట్టి, సామాన్యులు సరిహద్దులు దాటి చెదిరిపోయినప్పటికీ కూడా సువార్త ప్రకటించాడు. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. సామాన్యులు ప్రకటిస్తున్నారు. సామాన్యులు ప్రకటిస్తున్నప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి రెవరెండ్లు ఏసీ రూముల్లో కూర్చొని, బిషప్పులు ఏసీ రూముల్లో కూర్చొని ఏసీ కార్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి, కాలినడక మీద కొండ ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేస్తున్నటువంటి దేవుని సేవకులకు వాళ్ళకి నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అది నిజమైన సేవ. ఏసీ రూముల్లో ఉండి విలాసవంతమైన జీవితం చేస్తూ, సుఖవంతమైన జీవితం చేస్తూ, ఈ రోజులో సువార్త అనేది ఇలా తయారైపోయింది. శ్రమానుభవం కాదు సువార్త అంటే. మొదటి శతాబ్దంలో సువార్త శ్రమానుభవం, కానీ ఈ రోజుల్లో సువార్త అంటే సుఖానుభవం. అన్ని జనం అడుగుతున్నారు, ఏం పనులు చేసుకోవచ్చు కదా, పనులు చేసుకోకుండా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారే, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారే, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారే, ఏంటిదంతా? ఎందుకు ఖాళీగా ఉంటున్నారు? ఎందుకు పని చేయలేకపోతున్నారు? కానీ మనకు పని చేయడానికి, నాకు పని చేయడానికి ఖాళీ లేదు. నాకు ఉద్యోగం చేయాలనుంది, కానీ ఖాళీ లేదు. పరిచర్యలో బిజీ. వీళ్ళని కలవాలి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభుతో గడపాలి, రాసుకోవాల్సిన వర్క్స్ ఉన్నాయి, వాళ్ళని వీళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. చాలా పనులు ఉన్నాయి నాకు. ఒక ప్రభుత్వ ఉద్యోగమో, లేదా ప్రైవేట్ స్కూల్లోనో, లేదా ఇంకెక్కడో ఉద్యోగం చేసేంత సమయం లేదు. ఉదయము నుంచి సాయంత్రం వరకు 8 గంటలు 10 గంటలు అక్కడ గడిపే సమయం లేదు. వీ హ్యావ్ నో టైం. దీనిలో మనం నిరంతరం నిమగ్నం అయిపోయి లీనమైపోయినాం. వీ హ్యావ్ నో సైడ్ బిజినెస్. నాకు సైడ్ బిజినెస్ ఏం లేదు. ఫుల్ టైం సేవకునిగా ఉంటూ, దేవుడి సేవలో ఉంటూ, దేవుని ద్రాక్ష తోటలో పనివాడిగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు నా సాయం. అనేక మంది అట్టి సేవకులను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఒకటి ప్రకటించడానికి, రెండోది ప్రభు యొక్క మాటలు వినడానికి. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో వాళ్ళు ప్రేరణ పొందారు. ఎలా మాటలు వినడానికి ప్రేరేపణ? మాకు సేపు చెప్పండి సార్, ఇంకాసేపు చెప్పండి సార్, ఇంకాసేపు వినాలనుంది, ఇంకాసేపు చూడాలనుంది, ఇంకాసేపు గడపాలనుంది, ఇంకాసేపు ఆరాధన చేయాలనుంది అనేటువంటి భావాలు ప్రజల్లో రావాలి. మూడవదిగా మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడ్డానికి. స్తోత్రం. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్నాడు గారడి సీమోను. గారడి సీమోను బాప్తిజం తీసుకుంటావా అని పిలుపు అడగలేదు. స్తోత్రం. గారడి సీమోను అలా మారుతాడని బహుశా పిలుపు ఊహించుండడు. నీ పరిచయలో, నా పరిచయలో, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఊహించని కార్యాలు చేస్తాడండి. హీ విల్ డూ ఏ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయము, 4వ విషయం 8వ అధ్యాయం 17వ వచనంలో పరిశుద్ధాత్మ వరమును పొందించాలని ఒక ఇంపార్టేషన్ కొరకైనటువంటి ఇన్స్పిరేషన్ ఏర్పడింది. వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, రక్షింపడ్డారు, పిలుపు చెప్పిన మాటలు విన్నారు, గారడి సీమోను యొక్క మార్పును చూశారు, అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు. క్రైస్తవ జీవితం అంతటితో ఆగిపోవడం లేదు. బాప్తిసం తీసుకోవాలి, అంతటితో ఆగిపోలేదు క్రైస్తవ జీవితం. నీటి బాప్తిజంతో ఆగిపోదు క్రైస్తవ జీవితం. ఆత్మ బాప్తిజం, ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. ఈ రోజులో అట్టి అనుభవం లేదు కనుక అనేక మంది దేవుని ఆత్మచేత నడిపించబడడం లేదు. నింపబడితే నువ్వు నడిపించబడతావు, నింపబడాలి, అప్పుడు నడిపించబడతావు. నడిపించబడి దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందుకు సాగుతావు. దేవుని చిత్తానుసారమైన మార్గములో దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తాడు.
నీ సొంత విధానాల్లో కాదు, నీ సొంత అభిప్రాయాలు తగినట్టు కాదు, నీ సొంత జ్ఞానానికి తగినట్టు కాదు. దేవుడు, స్తోత్రం, హల్లెలూయా, తన చిత్తానుసారంగా దేవుని చిత్తము అనేటువంటి ఆ రాయల్ వేలో, ఆ హైవేలో, దేవుని చిత్తము అనేటువంటి రాజమార్గంలో నిన్ను నడిపిస్తాడు. నీ సొంత జ్ఞానం ప్రకారము శరీర సంబంధమైన మార్గము అనేటువంటి డొంక తిరుగుడు విధానంలో, షార్ట్ కట్ వేలో అపవాదిని తీసుకోవాలి ప్రయత్నం చేస్తాడు. ప్రేరణల గురించి గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. మనకు సమయం లేదు కనుక, ఇంకా సమయం కొద్దిగా ఉంది కనుక దయచేసి సమయంలో సిద్ధపడదాం, బైబిల్స్ తీసుకుందాం. మొబైల్స్లో బైబిల్ ఉన్నట్టయితే దాన్ని ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter verse 8. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. దాని ముందు ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. అండ్ దిస్ వాజ్ ద సోర్స్ ఆఫ్ మచ్ జాయ్ ఇన్ ద సిటీ. దిస్ వాజ్ ద సోర్స్. ఇది గొప్ప సంతోషానికి, ఆ పట్టణంలో కలిగిన గొప్ప సంతోషానికి వనరైనది, కారణమైనది అనే మాట రాయబడింది. దేవుని స్తోత్రం. చదువుకుందాం వాడుక భాషలో కూడా. ఆ పట్టణములో ఉన్న వాళ్ళందరూ ఆనందించారు. అందరూ అంటే 100% అని కాదు, ఒకళ్ళు ఇంకా అనేకులు, మేబీ మెనీ పీపుల్ ఇన్ దట్ సిటీ రిజాయిస్. 8వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ చదివాను. ఇప్పుడు బ్రియాన్ సిమ్మన్స్ గారి TPTలోంచి నేను చదువుతున్నాను. దిస్ రిజల్టెడ్ ఇన్ అన్ అన్కంటైనబుల్ జాయ్ ఫిల్లింగ్ ద సిటీ. దిస్ రిజల్టెడ్, ఇది ఎక్కడికి నడిపించిందంటే, ఇది ఎటువంటి ఫలితం కలిగించిందంటే, ఇన్ అన్ అన్కంటైనబుల్ జాయ్ ఫిల్లింగ్ ద సిటీ. మామూలు జాయ్ కాదు ఇది, అన్కంటైనబుల్. కంటైనబుల్ కాదు, కంటైనర్లో పెట్టదగినంత సంతోషం కాదు, పొంగి పొర్లే సంతోషం. మోర్ జాయ్, అన్కంటైనబుల్. స్తోత్రం. అనగా దానిని పరిమితము చేసేంత, కంటైనర్లో ఒక పాత్రలో పెట్టగలిగినంత, లేకపోతే కొన్ని రేఖల మధ్యలో పెట్టగలిగినంత, కొన్ని 4 గోడల మధ్యలో పెట్టగలిగినంత సంతోషం కాదు. మోర్ జాయ్, అన్ఎక్స్ప్రెసిబుల్, వ్యక్తము చేయలేనంత సంతోషం, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ఆ పట్టణములో సంతోషం కలిగింది. స్తోత్రం. ఒక చారిత్రాత్మకమైన సంఘటనను డాక్టర్ లూకా గారు రాస్తున్నారు. ఒక పట్టణములో జరిగినటువంటి కార్యం. సాధారణంగా పట్టణంలో జనాభా పెరిగింది, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది, కొన్ని మరణాలు జరిగాయి, కొన్ని వైరస్ల వలన కొంతమంది చనిపోయారు, ఇంకా ఏదో జరిగాయి, ఏదో యుద్ధం జరిగింది, ఇంకా ఏదో జరిగింది, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది అని కాదు ఈ పట్టణం గురించి రాయబడిన విషయాలు. ఆ పట్టణములో ప్రమోదం, సంతోషం, హర్షం కలిగింది. హర్షించినటువంటి పట్టణం సమరయ పట్టణం. దేవుని స్తోత్రం. ఆ పట్టణములో సంతోషం కలిగింది అనే మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అపోస్తల కార్యములు చదివినప్పుడు 4 పట్టణాల్లో కలిగినటువంటి సంతోషాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. నువ్వు ఉన్న ఏ పట్టణమైనా కావచ్చు, నెల్లూరు పట్టణం కావచ్చు, హైదరాబాద్ సిటీ కావచ్చు, చెన్నై సిటీ కావచ్చు, నువ్వు చూస్తున్న ఏ ప్రాంతమైనా, ఒంగోలు కావచ్చు, తిరుపతి కావచ్చు, గూడూరు కావచ్చు, కావలి కావచ్చు, ఇంకా ఏదైనా పట్టణం కావచ్చు, ఈ పట్టణాల్లో దేవుడు సంతోషం కలుగు చేయాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్ టు క్రియేట్ ఆర్ కాజ్ జాయ్ ఇన్ ద సిటీ. అనగా ఆనంద తైలపు అభిషేకాన్ని దేవుడు పట్టణములో, అంటే ఆ పట్టణములో తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలలో, మేబీ ద జాయ్ ఇన్ ద సిటీ, అనగా శిష్యులుగా మారినటువంటి వారిలో, సువార్తను సత్యాన్ని గ్రహించి పిలుపు చెప్పిన మాటలు నమ్మి విశ్వాసులుగా సంఘ సభ్యులుగా మారిన వారి మధ్యలో కలిగినట్టు సంతోషం. A joy, a delight among the disciples. స్తోత్రం. హల్లెలూయా. డివైన్ డిలైట్ అమాంగ్ ద డిసైపుల్స్. సమరయలో శిష్యుల మధ్యలో స్వర్గపు సంతోషం కలిగింది. మామూలు సంతోషం కాదు. ఏదో తినడం ద్వారా, ఏదో తాగడం ద్వారా, ఏదో ధరించుకోవడం ద్వారా, ఎక్కడికో తిరగడం ద్వారా వచ్చిన సంతోషం కాదండి ఇది. ఆ పట్టణాన్ని కుదిపినటువంటి పరిస్థితి.
స్తోత్రం. ఆ పట్టణాన్ని షేక్ చేసిన పరిస్థితి. సమరయలోని ఒక ప్రాంతము, సమరయలోని ఒక గ్రామం, లేదా ఒక పట్టణానికి, దీన్ని గురించి సెబాస్టే అనేటువంటి ఒక పట్టణం అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మాట, సమరయలో సంతోషం అప్పటిదాకా లేదు. దేవుడు సంతోషం కలుగు చేశాడు. తన దాసుని పంపించి, దేవుని వాక్యాన్ని వినిపించి, దైవ కార్యాలు జరిగించి, స్తోత్రం. హల్లెలూయా. తద్వారా పట్టణములో మిగుల సంతోషం. ఎవరో గెలిచారని సంతోషం కాదు. అక్కడక్కడ కొన్ని పట్టణాల్లో టపాసులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఏంటి, ఇండియా టీం గెలిచిందండి, కప్పు గెలిచింది, పలాని ట్రోఫీ గెలిచింది, లేదా పలాని మ్యాచ్లో గెలిచింది, పలాని సిరీస్ గెలిచింది, అందుకని సంతోషిస్తున్నామని చెప్తున్నారు యూత్. ఇక్కడ ఈ పట్టణంలో అనేకులలో దేవుని కార్యాలు జరిగాయి. యెరూషలేము పట్టణముని మొత్తాన్ని, స్తోత్రం, 5వ అధ్యాయంలో రాయబడింది, మీరు యెరూషలేమును మీ బోధతో నింపారు. స్తోత్రం. బహుశా ఆ బోధన బట్టి సంతోషం కలిగి ఉండొచ్చు. ఆ బోధన బట్టి బాధ కూడా కొంతమందికి కలిగింది. పట్టణములో మిగుల సంతోషం. దేవుని స్తోత్రం. 4 పట్టణాల్లో, ఒకటి సమరయ పట్టణములో సంతోషం కలిగింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అన్యజనులు అన్యజనులు ఆ మాటను విని సంతోషించి, ఏ మాటను విన్నారు? పైన వాక్యాలునే, నేను ఎక్కువ వివరించే సమయం లేదు. ఆ మాట విని దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే మహిమపరిచారు. సువార్తను మహిమపరిచారు. సువార్తికుని కాదు. దే గ్లోరిఫైడ్ ద మెసేజ్, ద గాస్పెల్ మెసేజ్, ద వర్డ్. They didn't glorify the messenger. They didn't glorify the pastor or prophet or apostle. They glorified the word. స్తోత్రం. దేవుని వాక్యాన్ని, నీ నామం అంతటి కంటే నువ్వు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు గొప్ప చేశావు అని 138వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన వాక్యాన్ని గొప్ప చేస్తాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన కుమారుడు వాక్యమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం ఇక్కడ రాస్తున్న మాటలు అదే అధ్యాయంలో 13వ అధ్యాయం 52వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే దేవుని స్తోత్రం. ఆనందానికి పక్కనే పరిశుద్ధాత్మను, పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి ఆనందం, ఆత్మలో ఆనందం. రిజాయిసింగ్ ఇన్ ద స్పిరిట్. బాహ్య సంతోషం కాదు ఇది. ఫార్మాలిటీ సంతోషం కాదు. ప్లాస్టిక్ సంతోషం కాదు. ప్లాస్టిక్ నవ్వులు కాదు. ఇక్కడ రాయబడింది 48వ వచనంలో అన్యజనులని, కింద రాయబడింది శిష్యులు అని రాయబడింది. ఇది ఎక్కడ జరిగింది అని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఈ అధ్యాయం మొదటి భాగాల్లోకి వస్తే అక్కడ మనం కనిపించే విషయం యాంటియోక్ అనేటువంటి ప్రాంతంలో ఆనందం కలిగింది. సమరయలో సంతోషం కలిగింది. అలాగే అంతియోకయ పట్టణంలో కూడా సంతోషం కలిగింది. పట్టణాల్లో సంతోషం కలిగిస్తున్నాడంటే ప్రజల్లో దేవుడు సంతోషం. పట్టణాలు అంటే బిల్డింగులు కాదు, పట్టణాలు అంటే ప్రజలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నట్టుగా. పట్టణాలు అంటే ఎత్తైనటువంటి కట్టడాలు కాదండి. కట్టడాలు ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ నివసించేటువంటి ప్రజలు. ద సిటీ వాస్ రిజాయిస్డ్. దేవుని స్తోత్రం. రెండవదిగా అంతియోకయ పట్టణంలో మిగుల సంతోషం కలిగిందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. ఆయన అనగా దేవుడు ఆకాశము నుండి, అనగా పైనుంచి పరలోకము నుంచి, మూడో ఆకాశం నుంచి వర్షాన్ని, ఋతువులను, సీజన్స్ని, 4 సీజన్స్ ఉన్నాయి. ఆ సీజన్స్ ఋతువుల్ని, వర్షాన్ని, ఋతువుల్ని దయచేస్తున్నాడు. ఆహారాన్ని ఇస్తున్నాడు. భౌతికమైన ఆహారం ఇస్తున్నాడు, ఆత్మీయ ఆహారం ఇస్తున్నాడు. హీ ప్రొవైడ్స్ ఫుడ్. అంతేకాకుండా ఉల్లాసముతో, ఇది మనకు ఇంపార్టెంట్ మాట, ఉల్లాసముతో మీ హృదయాల్ని నింపుతూ. ఒక పట్టణములోని ప్రజల హృదయాల్ని ఉల్లాసంతో నింపుతాడట. దేవుని స్తోత్రం. ఉల్లాసం అంటే ఆనందం, సంతోషం. ఎక్కడా ఇది అని మనం కొద్దిగా ఆలోచిస్తే 7వ వచనం మనం గమనిస్తే, లుస్త్రా అనేటువంటి లైస్ట్రా అనేటువంటి ప్రదేశంలో అక్కడ
ప్రజలను దేవుడు ఉల్లాసంతో నింపాడట. వాళ్ళకి కలిగిన సంతోషం కాదు. స్తోత్రం. సమరయ పట్టణంలో సంతోషం కలిగింది, అంతియోకయలో సంతోషం కలిగింది. మూడవదిగా లుస్త్రా అనేటువంటి ఆ పట్టణములో జరిగిన స్వస్థతను బట్టి సంతోషం కలిగింది. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు స్వస్థతల ద్వారా సంతోషం కలిగిస్తాడు, సువార్త ద్వారా సంతోషం కలిగిస్తాడు. స్తోత్రం. సేవకుని పంపించి సంతోషం కలిగిస్తాడు. సాతాను శక్తుల్ని అణిచివేయడం ద్వారా సంతోషం కలిగిస్తాడు. గారడి వాణ్ణి లేకుండా చేసి ఒక గొప్ప సంతోషాన్ని సమరయ పట్టణంలో లేకుండా చేసినటువంటి చంపేసి అని కాదు, అతన్ని కన్వర్ట్ చేసి, అతన్ని మార్చి, అతని బలవంతపు మత మార్పిడి చేసి కాదు. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 17వ వచనం. మేము యెరూషలేముకు వచ్చామండి. సహోదరులు, యెరూషలేములో సహోదరులే సంతోషం. మిషనరీ బృందం వచ్చింది, దేవుని సేవకులు వచ్చారు, అపోస్తులు వచ్చారు. స్తోత్రం. కొన్నేళ్ళు అంటాడు పేతురుతో, నీవు ఇక్కడికి రావడం మంచిది, దిస్ ఇస్ గుడ్ దట్ యు హావ్ కమ్ హియర్. దర్శన ప్రకారము, నా దర్శనం ప్రకారం నువ్వు ఇక్కడికి రావడం మంచిదైపోయింది. అపోస్తులు రావడం, దేవజనులు రావడం. స్తోత్రం. బయట వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళడం. స్తోత్రం. హల్లెలూయా. ఆంధ్ర వాళ్ళు అమెరికాకి వెళ్ళడం, ఇండియా వాళ్ళు అమెరికాకి వెళ్ళడం. స్తోత్రం. ఒకప్పుడు బయట వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అనుకుంటునేవాడిని, చిన్న వయసులో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఎంతసేపటికి వీళ్ళే వస్తున్నారు, మనం ఎప్పుడు వెళ్తాం? తెల్లోళ్ళు ఇక్కడికి వస్తున్నారు, కానీ నల్లోళ్ళమైన మనం ఎప్పుడు వెళ్తాం అక్కడికి? స్తోత్రం. కానీ దేవుని కృపను బట్టి అనేక మంది నల్లవాళ్ళని, అనగా నలుపు తెలుపు అనేటువంటి తారతమ్యాలు చూపిస్తున్నాయి, వర్ణ వ్యత్యాసం చూపిస్తున్నాయని భావించొద్దు. మనం బ్లాక్ పీపుల్, ఈ బ్లాక్ పీపుల్ని దేవుడు దేశ విదేశాల్లో వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఒకటి, మనం ఆలోచిస్తున్న విషయం, సమరయలో సంతోషం కలిగింది. రెండోది అంతియోకయలో సంతోషం కలిగింది. మూడోది లుస్త్రా అనేటువంటి పట్టణంలో సంతోషం కలిగింది. నాలుగోదిగా మనం చూసాం, యెరూషలేములో సంతోషం కలిగింది. ఒక సహవాసాన్ని బట్టి, ఒక ఫెలోషిప్ని బట్టి అక్కడ సంతోషం కలిగింది. మీరు అడగొచ్చు, 4 పట్టణాల్లో జరిగినటువంటి సంతోషాన్ని గురించి ప్రస్తావించారు. సో వాట్? అయితే ఏంటి? అలాగైతే మీరున్న పట్టణం, ఈ నేనున్నటువంటి నెల్లూరు పట్టణంలో SPSR శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంతోషం, సువార్త ద్వారా సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటు సంతోషపు అనుభవంలో మన పట్టణము, మన ప్రజలు, మన దేశంలోని పట్టణాలు వచ్చినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ID gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.